టారిఫ్ల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తోన్న ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. బ్రిక్స్ అనుకూల దేశాలపై అదనపు టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు. దీనికి సంబంధించి ట్రూత్ వేదికగా పోస్ట్ చేశారు. అమెరికా వ్యతిరేక విధానాలు కలిగి ఉన్న బ్రిక్స్ తో సంబంధాలు పెట్టుకునే ఏ దేశానికైనా అదనంగా 10% టారిఫ్లు విధిస్తామని, ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని ట్రంప్ స్పష్టం చేశారు. బ్రెజిల్ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న వేళ ట్రంప్ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. రియో డి జనీరోలో బ్రిక్స్ సదస్సు ప్రారంభమైంది. ఇందులో భారత ప్రధాని మోదీ సహా పలువురు దేశాధినేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అమెరికా విధానాలను ఉద్దేశిస్తూ సుంకాల అంశాన్ని వారు ప్రస్తావించినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ స్పందించినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రపంచ దేశాలతో ట్రేడ్ డీల్స్ అంశంపైన ట్రంప్ పోస్ట్ చేశారు. వాణిజ్య చర్చలకు సంబంధించి వాటి నుంచి పలు దేశాలకు లేఖలు పంపించనున్నట్లు తెలిపారు. కొత్త టారిఫ్లు అమలు తేదీని అందులో స్పష్టంగా పేర్కొన్నట్లు వెల్లడించారు. మరోవైపు ఈ నూతన టారిఫ్ల తాత్కాలిక నిలిపివేతను అగ్రరాజ్యం మరికొన్ని రోజులు పొడిగించింది. తొలుత జూలై 9 డెడ్లైన్ ఉండగా ఇప్పుడు ఆగస్టు 1 నుంచి నూతన టారిఫ్లను అమలు చేయనుంది. గతంలో ఇవి జూలై 9 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించినప్పటికీ ఇప్పుడు గడువు పెంచారు. అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఈ వార్తలను ధృవీకరించారు. దీంతో అగ్రరాజ్యంతో వాణిజ్య చర్చలకు దేశాలకు మరింత సమయం లభించినట్లయింది.